హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే థింగ్స్. ఈరోజు మనం పీవీసీ ఆధార్ కార్డ్ని ఏ విధంగా ఆర్డర్ చేయాలో చూద్దాం. మొదటగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేని ఆధార్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం మొదటగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో మై ఆధార్ అని టైప్ చేయాలి. మై ఆధార్ అని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ గెట్ ఆధార్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని మనకు ఫస్ట్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం కిందికి డ్రాగ్ చేస్తే అక్కడ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఉంటుంది, అది ఎంటర్ చేసి దాని కింద మై మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. అది రిజిస్టర్ కాకపోయినా ఆధార్ నెంబర్కి లింక్ లేకపోయినా పర్లేదు. ఆ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే ఇక్కడ మనకు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ మొబైల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ దగ్గర క్లిక్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ మీరు చెప్పినట్టు మీ ఆధార్ కార్డు పీవీసీ కార్డులో ప్రింటింగ్ చేయబడును. అలాగే మీ పీవీసీ కార్డు మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్కి పంపించడం జరుగుతుంది. దీనికోసం 50 రూపీస్ పే చేయండి విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అని ఉంటుంది. సో ఇవన్నీ జరిగిన తర్వాత క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి సబ్మిట్ ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు డ్యూ టు ప్రైవసీ రీజన్ డెమోగ్రఫిక్ డేటా ఆఫ్ ద ఆధార్ కార్డ్ కెనాట్ బి డిస్క్లోజ్డ్ టు ద స్టాట్ అని ఉంటుంది. ఓకే పైన క్లిక్ చేసి ఇక్కడ పే యూ బిజీ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే 50 రూపీస్ పే చేయమంటుంది. ఇక్కడ యూపే ద్వారా మనం పే చేస్తే మన ఆర్డర్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. రెండవది వచ్చేసి మై ఆధార్లో లాగిన్ అయ్యి మనం పీవీసీ కార్డ్ని ఆర్డర్ పెట్టవచ్చు. దానికోసం ఇక్కడ మన ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే మనకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మూడవది ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటో, నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు అలాగే అడ్రస్ ఉంటుంది. చూసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇంతకుముందు ఎలాగైతే 50 రూపీస్ పే చేయమని అడిగిందో అలాగే ఇక్కడ కూడా 50 రూపీస్ పే చేయండి అని అడుగుతుంది. 50 రూపీస్ పే చేయమంటుంది. ఇక్కడ యూపే ద్వారా మనం పే చేస్తే మన ఆర్డర్ సక్సెస్ఫుల్ అవుతుంది. వితిన్ 1 వీక్ టు 10 డేస్లో మీకు మీ ఆధార్ కార్డు పోస్ట్లో ఇంటికి వస్తుంది. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.